ఒరే ఏంది ఏంటి సోని ఏంటి సంగతి? అంకుల్ నీకు విషయం చెప్తాను అంకుల్. ఏమైంది ఏంటిది సోని? అంకుల్ స్వీటీ ఉందా? స్వీటీ స్వీటీ ఉంది. స్వీటీ ఏం చేసిందో తెలుసా అంకుల్? ఏం చేసిందిరా? అంకుల్ నా గురించి అందరికీ తేడుగా చెప్పేసింది అంకుల్. బ్యాడ్గా చెప్పేసిందా? ఎవరెవరికి? నన్నీకి, డాడీకి, స్కూల్లో టీచర్స్కి, నా ఫ్రెండ్స్కి అందరికీ తేడుగా చెప్పేసింది అంకుల్. అయ్యో, ఏమని చెప్పింది ఏంటి? నేనంట మోసం చేస్తానంట, దొంగతనం చేస్తానంట, ఉమ్, మరి నేనంట కాతీలు రాస్తానంట. అరే అంకుల్ నేనంట అందరికీ నష్టం చేస్తానంట అంకుల్. అయ్యయ్యయ్యో, ఏంది అట్ట చెప్పింది ఆ పిల్ల? ఏంటి అంకుల్? అవును. మరి నీకు ముందు తెలియదా? అంటే కాదు అంకుల్, ఆ, క్లాస్లోకి వచ్చినప్పుడు మంచి డ్రెస్ వేసుకుంటుంది అంకుల్. ఆహా, మంచి డ్రెస్ వేసుకుంది. బాగా అందరికీ చాక్లెట్లు ఇచ్చిద్ది అంకుల్. చాక్లెట్లు ఇచ్చిద్ది. గులగుల గులగుల మాట్లాడిద్ది అంకుల్. ఓకే, గలగల మాట్లాడుతుంది, చాక్లెట్లు ఇస్తుంది, మంచి డ్రెస్ వేసుకుంది. అందుకని చెప్పేసి నువ్వు ఫ్రెండ్ అయ్యావా? అవును అంకుల్, కానీ ఇట్టగా చేసిద్ది అనుకోలేదు అంకుల్. అమ్మో, మరి ఆ, మరి నువ్వు మంచి ఫ్రెండ్ కావాలని చెప్పేసి నువ్వేమన్నా ప్రేయర్ చేసావా? ఏంటి అంకుల్ దాని కొరకు కూడా ప్రార్థన చేస్తారు అంకుల్ ఎవరన్నా? అయ్యో సోని, మంచి ఫ్రెండ్స్ ఉండాలి మనకి. ఒకవేళ మంచి ఫ్రెండ్స్ లేకపోతే మనం బాధపడాల్సి వచ్చింది కదా. ఇప్పుడు చూడు, మరి పింకీ నువ్వు పింకీతో స్నేహం చేసావు, నువ్వు బాధపడతా ఉన్నావు కదా. నిజంగాను అంకుల్. అవును, కాబట్టి మంచి ఫ్రెండ్స్ మనకి మంచి ఫ్రెండ్స్ మనకు కావాలి. అయితే మరి మంచి ఫ్రెండ్స్ అంటే ఏం చేస్తారో తెలుసా అసలు నీకు? ఏం చేస్తారు అంకుల్? మంచి ఫ్రెండ్స్ అంటే మనల్ని ప్రోత్సహిస్తారు, మనకి తోడుగా ఉంటారు, మనము అవసరంలో ఉన్నప్పుడు సహాయం చేస్తారు. మరి ఇంకా వారికి ఉన్న వస్తువులు కానీ టైం కూడా మనకి షేర్ చేస్తారు. అవును అంకుల్. అవును, మనల్ని ఎంకరేజ్ చేస్తారు, డిస్కరేజ్ చేయరు, తెలుసా? అవును అంకుల్. అవును, తర్వాత మనకి ప్రాముఖ్యత ఇస్తారు. అంటే అంకుల్? అంటే ఇప్పుడు వారు బర్త్డే చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మనము ఇంపార్టెంట్ అనుకోవా, మనము మన ఫ్రెండ్కి మనమే ఇంపార్టెంట్ అన్నప్పుడు మనకి ఫస్ట్ మనకి కేక్ ఇస్తారు కదా. అవును అంకుల్. అట్లా మరి మన గురించి వారు ప్రయారిటీ కూడా ఇస్తారు. ఓకే అంకుల్. వాళ్ళు మనకి మంచి స్నేహితులుగా ఉంటారు. నిజమే అంకుల్. అట్లా చూసుకోవాలి. మరి ఎవరు అట్టాగుండరు అంకుల్. ఏంటిరా అంత మాట అన్నావు? ఎవరు ఉంటారు అంకుల్ అలాగా? ఎవరుంటారంటే ఒక ఆయన ఉన్నాడు. నిజంగానా? అట్లా ఉన్నాడా? అవును, అట్లా ఉన్నాడు ఒక ఆయన. ఆయన పేరు యోనతాను. ఎవరు అంకుల్? అది నాకు తెలియదే. అది నువ్వు సండే స్కూల్కి వెళ్తావు కదా. వెళ్తాను అంకుల్. మరి యోనతాన్ తెలీదా నీకు? అంటే ఇంగ్లీష్లో చదువుతారు అంకుల్ పేరు. ఇంగ్లీష్లో చెప్పమంటావా? మరి ఆయన పేరు జానతన్. ఓహో, జోనతన్ అంకుల్, నాకు తెలుసు అంకుల్. అవును, ఏం చేశాడు జానతన్? ఏం చేశాడంటే అంకుల్, డేవిడ్ తోటి ఉన్నాడు అంకుల్. డేవిడ్ తోటి ఉన్నాడు, అవును. డేవిడ్తో ఫ్రెండ్షిప్ చేశాడు యోనతాను. మరి దావీదుని చూసి దావీదులో చాలా నిజాయితీ అనే గుణం ఉండటము, అందరికీ సహాయం చేయటము, మరి తగ్గించుకోవటం. అంటే ఏంటి అంకుల్? తగ్గించుకోవడం అంటే అందరూ నువ్వు చాలా గొప్ప అని చెప్పినా కానీ చాలాసార్లు దావీదు ఏమన్నాడంటే, నేను చాలా పల్లెటూరు నుంచి వచ్చాను, మేము గొర్రెల కాపురము, మరి మా అన్నట్టుగా అంటే లేని వాటి గురించి ఎక్కువ గొప్పగా చెప్పుకునే బుద్ధి ఆయనకి లేదనమాట. ఓహో,
ఆ, అలాగా ఉండేవాడు. అది యోనతాను గమనించాడు. ఓకే అంకుల్. అవును, యోనతాను గమనించి ఆయన, అబ్బా, ఇంత మంచి మనిషా, ఈయనతో ఫ్రెండ్షిప్ చేయాలి అనుకున్నాడు రా. ఓకే అంకుల్. అవును, అనుకొని డేవిడ్తో ఫ్రెండ్షిప్ చేయడం మొదలెట్టాడు. అయితే ఏంటి అంకుల్? ఆ ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు మరి వాళ్ళ డాడీ ఉన్నాడు కదా. ఓ సౌల్ కదా అంకుల్? అవును, సౌలు. సౌలు ఏం చేశాడంటే మరి ఆ, డేవిడ్ డేవిడ్ మీద కోపం వచ్చేసింది సౌల్కి. ఎందుకు అంకుల్? అవును, అందరూ డేవిడ్ ఏ ప్రాజెక్ట్ చేసినా కానీ బాగా సక్సెస్ చేస్తున్నాడని, డేవిడ్ బాగా యుద్ధాలు చేస్తున్నాడని, అన్ని గెలుస్తున్నాడని అందరూ డేవిడ్ గురించి మంచిగా మాట్లాడుతుండేసరికి మరి ఆయనకు కోపం వచ్చేసింది, ఈర్ష్య కలిగింది. అయ్యో ఎందుకు అంకుల్? అవును, ఆయన అట్లాగా కోపం పగబెట్టేసుకున్నాడు, డేవిడ్ని చంపేద్దామనుకున్నాడు. అప్పుడు యోనాతాను ఉన్నాడు కదా, యోనాతానికి చెప్పాడు, నువ్వు సహాయం చేయి అన్నాడు. అయితే యోనతాన్ అయితే అలా చేయలేదు. నిజంగానా అంకుల్? అయితే అంతేకాదు సోని, మరి యోనతాను ఒక ఒక సమయంలో ఇప్పుడు సౌలు తర్వాత ఎవరికి నెక్స్ట్ కింగ్ ఎవరు అవ్వాలి? యోనాతాన్ అవ్వాలి. అవును, యోనతాన్ అవ్వాలి. ఎందుకంటే సౌలు కింగ్ వాళ్ళ సన్ కదా, మరి ప్రిన్స్ కదా ఎవరు, యోనతాను. అప్పుడు ఆయనే అవ్వాలి కదా కింగ్. అవును అంకుల్. అయితే ఈయన కాకుండా దావీదే కింగ్ అవ్వాలన్న సంగతి యోనతానుకు తెలిసింది. అవునా? అయితే ఏం చేశాడు అంకుల్? అయితే మరి ఆ సంగతి తెలిసి కూడా దావీద్ దగ్గరికి వెళ్ళి దావీద్తో ఫ్రెండ్లీగానే ఉన్నాడు. నిజంగానా అంకుల్? అవును, ఆయనకి అంత పెద్ద సింహాసనము, అంత రాజ్యము, ఇదంతా పోతుంది అని తెలిసి కూడా నాకు వాటన్నిటికంటే నిజాయితీపరుడైనటువంటి మంచి స్నేహితుడైన దావీదుతో స్నేహమే నాకు కావాలి అనుకున్నాడు. అన్నో, స్నేహం అంటే అంత గొప్పదా అంకుల్? అవును, యోనతాను స్నేహానికి అంత విలువిచ్చాడు. ఎవరు ఉండరు అంకుల్ అట్లాగా. ఎవరు ఉండరు కాదురా, మనకి మంచి స్నేహితుడు కావాలి, మంచి స్నేహితురాలు మనకు కావాలి అనుకుంటే ముందు ఆ మంచి స్నేహితులకు ఉండాల్సినటువంటి ఆ మంచి లక్షణాలు ముందు మనలో కూడా ఉండాలి కదా. నిజంగానే అంకుల్? అవును, మనము ముందు ఆ మంచి లక్షణాలు కలిగి ఉండాలి. ఆ తర్వాత వేరే వాళ్ళ దగ్గర నుంచి కూడా మనము అలాంటి మంచి లక్షణాలు ఉన్నాయనేది కనుక్కొని చూసి గమనించి వారితో స్నేహం చేయాలి. అన్నా, నిజంగా అంకుల్, నిజంగా అంకుల్. దేవుడు మనకి మంచి స్నేహితుల్ని చూస్ చేసుకుంటే జ్ఞానాన్ని కూడా ఇస్తాడు. అవునా అంకుల్? అవును, దేవుడిని అడగాలి, దేవా నాకు మంచి స్నేహితులు ఇవ్వు అని మనం అడగాలి. మరి చెడు పనులు చేసేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు, అల్లరి చేసేవాళ్ళు కదా, అంత బ్యాడ్గా చెప్పేవాళ్ళు, వాళ్ళందరినీ చూసి వీళ్ళే గ్రేట్ అని చెప్పేసి వాళ్ళతో కానీ ఫ్రెండ్షిప్ చేశారంటే మరి ఏదో ఒక రోజు వాళ్ళు మనకు కూడా నష్టం చేస్తారు. అమ్మో, నిజంగానే అంకుల్, నిజంగా అంకుల్. కాబట్టి మనము మంచి స్నేహితుడికి లేదా స్నేహితురాలికి ఉండవలసినటువంటి లక్షణాలు కలిగి ఉండాలి. అలాగనే మంచి స్నేహితుల్ని మనకి మంచివారు మనకి స్నేహితులుగా రావాలని చెప్పేసి దేవుడికి ప్రార్థన కూడా చేయాలి. ఓకే అంకుల్, చాలా థ్యాంక్స్ అంకుల్. నేను అలా చేస్తాను అంకుల్. అవును, అలా చేయాలి. వెళ్తాను అంకుల్. ఓకే సోని. బాయ్ అంకుల్. అంకుల్, చాలా థ్యాంక్స్ అంకుల్. ఓకే సోని, బాయ్.